హాయ్ అండి, వాళ్ళు మా ఇంట్లో గోంగూర చికెన్ చేస్తున్నాము. ముందుగా గోంగూర బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి. దాంట్లో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అది బాగా ఉడికిన పక్కన పెట్టుకొని, అందరు చూస్తున్నారు కానీ మా ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మేమైతే కుండలోనే చేసుకుంటాం ఫ్రెండ్స్. మామూలుగా మేము రోజు కుండలోనే చేసుకుంటాము. బాగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న పాట కొంచెం ఆవాలు, మేమైతే ఎర్రగడ్డలు అవి ముందుగా తరిగి పెట్టుకున్నాము. 2 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. అవి వేసుకున్న పాటు కలబెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న పాట కొంచెం అల్లం కూడా 1 స్పూన్ వేసుకొని అవి బాగా యాగనిచ్చి పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న పాటు బాగా కలబెట్టుకొని కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న పాట కొంచెం మగ్గిన పాట చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న పాట చికెన్ వేసిన పాట బాగా కలబెట్టుకొని ఉన్నట్టు లేనట్టు 1 చుక్క నీళ్ళు వేసుకొని మనం కానీ మూత పెట్టేస్తే కొంచెంసేపటికల్లా బాగా కూర బాగా ఉడకద్ది. ఉడికిన పాట కొంచెం అట్లా మూత పెట్టుకొని బాగా మేము చికెన్ అయితే ఉడికిపోయింది. గోంగూర వేసుకుంటున్నాం మేము. ఆ గోంగూర వేసిన పాట బాగా శుభ్రంగా కలబెట్టుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సరే ఫ్రెండ్స్